ఎస్ అండి. ఇప్పుడు యూసీసీ ఉమ్మడి పౌరస్మృతి. ఈ ఉమ్మడి పౌరస్మృతిని ఇటు గుజరాతు, గోవా, ఉత్తరాఖండ్ తర్వాత 4వ రాష్ట్రంగా ఉమ్మడి పౌరస్మృతి బిల్లుని అంటే యూసీసీ బిల్లుని అస్సాం శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది బిశ్వాంత్ శర్మ. ఇప్పుడు దీన్ని అక్కడ అపోజిషన్ పార్టీలు 3 అపోజిషన్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించడం కూడా జరుగుతుంది. కానీ యూసీసీ ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ఇప్పుడు అస్సాంలో ఏంటంటే ఇటు ఉత్తరాఖండ్, గుజరాత్ల కంటే ఇంకా ఒక పెద్ద దేశవ్యాప్త బ్లూ ప్రింట్ కనపడినట్టు మనకు కనపడుతుంది అనమాట. ఎందుకంటే ఇది మోడీ షాలు 2029 ఎన్నికల్లో అతిపెద్ద అజెండా అవ్వబోతుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. 2024 డిసెంబర్ ఎన్నికల్లో అదే అతిపెద్ద విషయం అనమాట. లోక్సభలో యూసీసీ వస్తుంది, యూసీసీ ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొస్తా, ఒకటే దేశం ఒకటే చట్టం కింద అనుకుంటూ మోడీ గారు మొదలెట్టారు. 400 సీట్లు అడగడం జరిగింది, కానీ 240కే పరిమితమైంది. ఇప్పుడు అస్సాంలో దీనిని ఈ దేశవ్యాప్త బ్లూ ప్రింట్గా మోడీ షాలు అమలు జరుపుతున్నారంటే మనం కాదనలేం. ఎందుకంటే ఇప్పటివరకు బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ అజెండా దేశంలో 3 ప్రధానమైన పాయింట్ల మీద ఉండేది. ఒకటి అయోధ్య రామ్ టెంపుల్, అది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని స్క్రాప్ చేయడం, అది కూడా ఫుల్ఫిల్ చేశారు. కానీ ఇంకా బీజేపీ ఆర్ఎస్ఎస్ అజెండాలో 3 ఒకటైన యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌరస్మృతి దేశవ్యాప్తంగా ఒకటే చట్టం అనేది ఇంకా అమలు చేయలేకపోయింది ఇటు ఆర్ఎస్ఎస్ బీజేపీ.